అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఎవరైతే నమాజ్లో శ్రద్ధ చూపుతారో అలాంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 విధాలుగా గౌరవాన్ని ప్రసాదిస్తారట. ఆ తర్వాత ఎవరైతే నమాజ్ను అశ్రద్ధగా చూపుతారో, ఎవరైతే నమాజ్ను నిర్లక్ష్యం చేస్తారో అలాంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 15 విధాలుగా నష్టానికి గురి చేస్తారట. ఇప్పుడు నమాజ్ని శ్రద్ధ చూపేవారికి 5 విధాలైన మేలు ఏంటి, నమాజ్ను అశ్రద్ధ చేసేవారికి 15 విధాలుగా నష్టం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. వీడియో చాలా బాగుంటుంది ఇన్షాల్లా. వీడియోని బిస్మిల్లాహ్. ఎవరైతే నమాజ్పై శ్రద్ధ చూపుతారో అనగా క్రమం తప్పకుండా పాటిస్తాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 విధాలుగా అతనికి గౌరవ మన్నతలు ప్రసాదిస్తారు. అయితే మొదటిది, అతనికి ఉపాధిలోని కష్టము తొలగించబడుతుంది. అంటే అతనికి తిండి సులభంగా లభ్యమవుతుంది. రెండవది, అతని నుండి సమాధి శిక్ష దూరం చేయబడుతుంది. మాషాల్లా, సుబ్హానల్లా. మూడవది, ప్రళయ దినం నాడు అతని కర్మపత్రము కుడి చేతిలో ఇవ్వబడుతుంది. దీని వర్ణన అల్ హక్కాల్ సూరాలో వివరంగా తెలుపబడింది. కర్మపత్రము కుడి చేతిలో ఇవ్వబడిన వారు సంతోషంగా వాటిని అందరికీ చూపుతూ తిరుగుతూ ఉంటారు. నాలుగవది, పుల్సిరాత్ అనగా ప్రళయ దినం వంతెనపై మెరుపులాగా అనగా మెరుపు వేగంతో దాటుకుంటారు. ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఐదవది, తుది దినపు లెక్కల నుండి రక్షణలో ఉంటారు. మాషా అల్లా, సుబ్హానల్లా. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఒక మోమిన్కి, ఒక విశ్వాసికి ఇంతకన్నా మనకి ఇంకేం అవసరం లేదు. ఇంత మంచి శుభవార్తలండి. నమాజ్లో శ్రద్ధ చూపేవారికి అన్ని శుభవార్తలే ఉన్నాయి ఇక్కడ. ఎంత బాగుంది! పూర్తిగా అతనికి స్వర్గమే లభిస్తుంది. నమాజ్ను తప్పకుండా ఆచరించండి. చాలా మంచి విషయాలు ఉన్నాయి. సుబ్హానల్లా. నమాజ్ అస్సలు వదిలిపెట్టకండి. ఇప్పుడు నమాజ్ను అశ్రద్ధ చేసేవారికి చూద్దాం. అశ్రద్ధ చేసేవారికి ఎలా ఉంది అనేది. నమాజ్లో సుస్థి చేసేవాడు 15 విధములుగా శిక్షించబడతాడు. ఇహలోకంలో 5 విధాలుగాను, మరణ సమయంలో 3 విధాలుగాను, సమాధిలో 3 విధాలుగాను, మరియు సమాధి నుండి లేచిన తర్వాత 3 విధాలుగాను శిక్షించబడతాడు. ఇహలోకపులోని 5 శిక్షలలో మొదటిది, అతని జీవితంలో బరకత్ అంటే శుభము ఉండదు. రెండవది, అతని ముఖంపై నుండి సత్పురుషుల ప్రకాశం తొలగింపబడుతుంది. మూడవది, అతనికి సత్కర్మల ప్రతిఫలం ఇవ్వబడదు. నాలుగవది, అతడి దువాలు అంగీకరింపబడవు. ఐదవది, పుణ్యపురుషుల దువాలలో అతనికి భాగం ఉండదు. మరణ సమయంలో 3 శిక్షలు. మొదటిది, నికృష్టమైన రీతిలో మరణం సంభవిస్తుంది. రెండవది, ఆకలితో చస్తాడు. మూడవది, దప్పిక స్థితిలో మరణిస్తాడు. మొత్తము సముద్రపు నీరు తాగినా దప్పిక తీరదు. సమాధిలోని 3 శిక్షలు. మొదటిది, సమాధి అతడిపై బిగుసుకుపోతుంది. అది బిగుసుకుపోవడంతో అతడి ప్రక్కటెముకలు ఒకదానిలో ఒకటి దూరిపోతాయి. రెండవది, అగ్ని రగిలింపబడుతుంది. మూడవది, అతడిపై ఒక పాము వదలబడుతుంది. దాని కళ్ళు అగ్నివై ఉంటాయి, గోళ్ళు లోహంవై ఉంటాయి. గోళ్ళు ఒక దినమంతా నడిచేటంత పొడవుంటాయి. దాని బికర శబ్దము ఉరుము ఉరిమినట్లుంటుంది. అది అతనితో, నన్ను నా ప్రభువు నీపైకి వదిలినాడు. నీవు ఫజర్ అనగా ఉదయం నమాజ్ వదిలివేసినందుకు శిక్షగా సూర్యోదయం వేళ వరకు కొడుతూ ఉంటాను. జోహర్ నమాజ్ ఆచరించినందుకు అసర్ వేళ వరకు, అసర్ నమాజ్ పాటించినందుకు సూర్యాస్తమయం వరకు, మగ్రిబ్ నమాజ్ వదిలినందుకు ఇషా వరకును, ఇషా నమాజ్ మూలంగా ఫజర్ అనగా ఉదయం వరకు కొడుతూ ఉంటానంటుంది ఆ పాము. అది ఒక్కసారి కొడితే దాని మూలంగా ఆ శవము 70 మూరలు నేలలోనికి దిగిపోతాడు. అతనికి ఒక విధమైన శిక్ష ప్రళయ దినం వరకు లభిస్తూ ఉంటుంది. సమాధి నుండి బయటపడిన తర్వాత 3 శిక్షలు ఇవి.
మొదటిది, అతడి లెక్కలు కఠినంగా చూడబడతాయి. రెండవది, అతడిపై అల్లాహ్ కోపంతో ఉంటాడు. మూడవది, అతడు నరకంలోనికి ప్రవేశించబడతాడు. 10 శిక్షలు మొత్తం 14 అయినాయి. బహుశా 15వది, అతడి ముఖంపై 3 వాక్యములు వ్రాయబడి ఉంటాయి. మొదటిది, అల్లాహ్ హక్కును ఉల్లంఘించినవాడా అని. రెండవది, అల్లాహ్ కోపాగ్నికి గురైనవాడా అని. మూడవది, నీవు భూలోకంలో అల్లాహ్ హక్కును ఉల్లంఘించినట్లుగా ఉన్నవాడా అని. ఇక్కడ నీవు అల్లాహ్ కరుణ నుండి దూరం చేయబడ్డావు అని ఉంటాయి. ప్రియ ముస్లిం సోదరులారా, సోదరీమణులారా, దయచేసి ప్రతి ఒక్కరూ నమాజ్ను ఆచరించండి. నమాజ్ సమయం కాగానే వజూకు వెళ్ళి వజూ చేసుకొని నమాజ్ చేయండి. భయభక్తులతో నమాజ్ను ఆచరించండి. మిమ్మల్ని నమాజ్ తప్ప మరి ఏది సన్మార్గానికి తీసుకెళ్ళదు. నమాజ్ చేయడం ద్వారా అన్ని పాపాలకు దూరంగా ఉంటారు, చెడు ఆలోచనలకు కూడా దూరంగా ఉంటారు. నమాజే మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది. నమాజే మన స్వర్గానికి తాళం చెవు. అందరూ తహారత్తో ఉండండి. అందరూ నమాజులు ఎక్కువగా ఆచరించండి. ఈ పాము విషయం చదివిన తర్వాత చాలా అంటే చాలా భయం వేసిందండి. పెద్ద పాము, చాలా పొడుగు పాము. ఒక్కసారి కరుస్తే 70 మూరలు లోతుకు దిగిపోతారంట శవం. ఎంత భయంకరంగా ఉందండి ఈ పాము విషయం అయితే. దాని బికర శబ్దం అట ఉరుము ఉరిమినట్లుంటుందట పాము యొక్క బికర శబ్దము. నా ప్రభువు నీపైకి నన్ను వదిలినాడు అని అంటుందంట ఆ పాము. శవం 70 మూరలు నేలలోకి దిగిపోతాడు ఒక్కసారి ఆ పాము కరుస్తే. ఘోరాతి ఘోరంగా ఉంది ఇది. దయచేసి అందరూ నమాజ్లు ఆచరించండి, రోజాలు పాటించండి, దువాలు అత్యధికంగా చేసుకోండి. అల్లాహ్ దైవనామ స్మరణలో జీవించండి. అల్లాహ్ భయభక్తులతో జీవించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఎక్కువగా దరూదులు పంపుతూ ఉండండి. అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకండి. సమయం వృధా చేయడం వల్ల ఏమన్నా వస్తుందా, ఏమన్నా ఫాయిదా ఉందా? ఇలాంటి ఫాయిదా లేదు. దయచేసి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మంచిగా చెప్పండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.